లేపాక్షి షోరూంలో హస్తకళా రూపాల విక్రయాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూంలకు నూతన హంగులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. హస్తకళాకారులకు 365 రోజుల పాటు ఉపాధి కల్పనే కూటమి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. తన శాఖ కార్యకలాపాలపై తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత లేపాక్షి హస్తకళా రూపాల అంశాలపై సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూములు హస్తకళా రూపాల విక్రయాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత అయితే సమీక్ష చేశారు. సమీక్షలో భాగంగా లేపాక్షి షోరూములకు నూతన హంగులు తీర్చిదిద్దాలని సందర్భంగా మంత్రి సవిత నిర్ణయించారు. అధికారులకు అదే దిశగా ఆదేశాలు అయితే జారీ చేశారు. మరమ్మతులు పూర్తి చేసుకున్న ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలను త్వరలో ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా మంత్రి సవిత చెప్పారు. ఎక్కడ కూడా లేపాక్షి షోరూములకి ఎక్కడ కూడా హంగుల విషయంలో గానీ మరమ్మతుల విషయంలో గానీ ఎక్కడా కూడా ఇబ్బందులు రాకూడదని, ఖచ్చితంగా లేపాక్షి షోరూంలను అందరికీ అందుబాటులో తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తి చేసుకున్న ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలు త్వరలో ప్రారంభించడంతో పాటు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో నూతన లేపాక్షి షోరూం కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి సవిత. అది త్వరలోనే ఏర్పాటు కానున్నట్లుగా ప్రకటించారు. ఈ కామర్స్ లో హస్తకళా రూపాయల అమ్మకాలు అంటే ఏదైతే ఆన్లైన్ లో కూడా ఈ వస్తువులు కొంటున్నారో, డ్రెస్సులే కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్లాగే ఈ కామర్స్ లో హస్తకళా రూపాయల అమ్మకాలు నేరుగా వినియోగదారుల ఇళ్లకే డోర్ డెలివరీ చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని అయితే మంత్రి సవిత స్పష్టం చేశారు. హస్తకళాకారులకు 365 రోజుల పాటు ఉపాధి కల్పనే తమ లక్ష్యమని చెప్పనైతే మంత్రి సవిత స్పష్టం చేశారు. ఏదైతే హస్తకళాకారులు ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా, వారి వృత్తిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా, వారి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా 365 రోజులు అంటే సంవత్సరం పాటు, ఏడాది పాటు వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ హస్తకళా రూపాలన్నింటిలో ఈ కామర్స్ లో సేల్సే కావచ్చు, నేరుగా వినియోగదారులకు అందించడం కావచ్చు, ఇదే సందర్భంలో కీలకమైనటువంటి ప్రదేశాల్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ లాంటి ప్రదేశాల్లో కావచ్చు, ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూమ్ కావచ్చు, అన్ని చోట్ల కూడా కీలకమైన ప్రదేశాల్లో ఇప్పుడు రేపొద్దున అమరావతి లాంటి రాజధాని ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల కానీ ఇట్లా అన్ని చోట్ల కూడా లేపాక్షి షోరూమ్స్ ఓపెన్ చేసి హస్తకళాకారులకి ఉపాధి కల్పించడమే మా లక్ష్యం అని చెప్పని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఖచ్చితంగా హస్తకళాకారులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని, వారికి మెరుగైనటువంటి జీవనోపాధి కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు.